$60 బిలియన్ భారీ ప్రాజెక్ట్. పాకిస్తాన్ అభివృద్ధికి నేనున్నా అంటూ అభయహస్తం. ఏ చిన్న కష్టం వచ్చినా వచ్చి వాలిపోతాను అనే హామీ. ఎంతో నమ్మకమైన మిత్రదేశం అయితే తప్ప ఒక దేశానికి ఇంతలా అండగా నిలవదు. పాక్ కూడా బీజింగ్ను అంతే గుడ్డిగా నమ్మింది. ఆ నమ్మకమే ఇప్పుడు ఇస్లామాబాద్ కొంప ముంచబోతోంది. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో డ్రాగన్ కంట్రీ ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే పాకిస్తాన్ చైనాలో అంతర్భాగం కాక తప్పదు. ఇందుకు పాకిస్తాన్లో బీజింగ్ అమలు చేస్తున్న ప్లాన్ బి ఏంటి? పాకిస్తాన్ను కబ్జా చేసేందుకు చైనా నిజంగానే సిద్ధమైందా? వాట్ ది స్టోరీ? పాకిస్తాన్ విషయంలో డ్రాగన్ వ్యూహం మార్చిందా? సిపెక్ ముసుగులో పాకిస్తాన్ను కబ్జా చేయబోతోందా? పాక్ మాజీ సైనికుడు చెప్పిన టాప్ సీక్రెట్స్ ఏంటి? బలూచిస్తాన్ పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% పైగా ఉన్నప్పటికీ 241 మిలియన్ల మంది జనాభాలో కేవలం 6% మందికి మాత్రమే నివాసాన్ని కల్పిస్తున్న ప్రాంతం. తిరుగుబాటు, తీవ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటివి బలూచిస్తాన్ చరిత్రలోనే ఇమిడి ఉన్నాయి. పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం ఇరాన్, తాలిబాన్ పాలనలోని ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులను కలిగి ఉంది. సహజ వనరులు, సహజ వాయువు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. కాపర్, బంగారం నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $multi-billion ప్రాజెక్టు కూడా ఈ భూభాగమే కీలకం. ఈ ప్రాజెక్టును చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు సమీపంలో ఉన్న గ్వాదర్లో సముద్ర జలాల్లో పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ పోర్టు కీలకమైన చెక్ పాయింట్ గా మారింది. బలూచిస్తాన్లోని మైనింగ్ ప్రాజెక్టులు గ్వాదర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్లో పాగా వేసి భారత్పై నిఘా పెట్టాలన్నదే. కానీ వ్యూహాలు చేస్తే సరిపోదు, వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి కూడా. ఈ విషయంలోనే చైనా లెక్క తప్పింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన గుప్పెట్లో ఉన్నంత వరకు బలూచిస్తాన్లోని వనరుల్ని కొల్లగొట్టొచ్చని చైనా భావించింది. కానీ అక్కడి ప్రజలు తిరగబడితే పాక్ ప్రభుత్వం ఆర్మీతో అణిచివేయిస్తుందని లెక్కలేసింది. కానీ ప్రజల ముందు ప్రభుత్వం, ఆర్మీ నిలబడలేవని గ్రహించలేకపోయింది. తీరా $62 బిలియన్ గ్వాదర్లో గుమ్మరించిన తర్వాత స్థానిక ప్రజలు తిరగబడ్డం మొదలుపెట్టారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ప్రాజెక్టులో భాగమవుతున్న చైనీయుల్ని కనిపించిన వారిని కనిపించినట్టే చంపేస్తున్నారు. BLA మిలిటెంట్ గ్రూపులు ఆ ప్రాంతం నుంచి డ్రాగన్ తరిమి కొట్టడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. బీజింగ్ పలుమార్లు ఇస్లామాబాద్ కు వార్నింగ్ ఇచ్చింది. బలూచిస్తాన్లో దాడుల్ని ఆపాలని తేల్చి చెప్పింది. కానీ ఆ విషయంలో పాక్ పాలకులు చేతులెత్తేశారు. నిజానికి చైనా నమ్మినట్టే పాకిస్తాన్ తన ఆర్మీతో ఉద్యమాల అణచివేతలు మొదలుపెట్టింది. ఎదురు తిరిగిన వారిని మాయం చేసింది. ఈ చర్యలే బలూచిస్తాన్ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేశాయి. అప్పటి వరకు మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఇస్లామాబాద్ పై పోరాటం చేస్తే తర్వాత బలూచిస్తాన్ ప్రజలు ఆందోళనల్లోకి దిగారు. పాకిస్తాన్ కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరి కుటుంబం రోడ్డెక్కడం మొదలుపెట్టింది. ర్యాలీలు, ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశారు. చివరికి ఎక్కడ కొడితే డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోతుందో అక్కడే కొట్టాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే చైనా పాకిస్తాన్ $multi-billion ప్రాజెక్టు గ్వాదర్ పై పడిపోయారు. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్ సిటీ చుట్టూ చైనా ఏకంగా 10 అడుగుల ఎత్తున 30 కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఇది కొంతమేరకు పూర్తి చేసింది. దాదాపు 9,000 మంది పాకిస్తాన్ సైనికులు, 6,000 మంది చైనా సైనికులు సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కానీ భారీ ఎత్తున ఉద్యమకారులు విరుచుకుపడ్డంతో సైనికులు ఏం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితులే గ్వాదర్లో పెట్టుబడుల కొనసాగింపుపై చైనాను ఆలోచనల్లోకి నెట్టేశాయి. దీంతో ప్లాన్ బి అమలు చేయడంపై బీజింగ్ ఫోకస్ చేసింది. ఒకవేళ డ్రాగన్ ప్లాన్ బి వర్కౌట్ అయితే అదే పాకిస్తాన్ కథ ముగించేస్తుంది. ఇంతకు పాకిస్తాన్ విషయంలో చైనా అమలు చేస్తున్న ప్లాన్ బి ఏంటి?
బలూచిస్తాన్లో సిపెక్ ప్రాజెక్టుకు అడ్డంగా ఉంది తిరుగుబాటుదారులు. వారిని తమ వైపు తిప్పుకోగలిగితే చైనా ప్లాన్ బి ఇదే. ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేలాది మంది బలూచి తిరుగుబాటుదారుల్ని తన వైపు తిప్పుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది. అందుకోసం భారీగా నిధులు వెచ్చించాలని నిర్ణయించుకుంది. కుదిరితే డబ్బుతో కొనేస్తుంది, లేదంటే బలూచీలు అడుగుతున్న ప్రత్యేక దేశం అంశానికి మద్దతిస్తుంది. ఈ రెండింటిలో దేనికి తిరుగుబాటుదారులు ఓకే చెప్పినా చైనా పని తేలికైపోతుంది. ఇదే సమయంలో పాక్ బలూచిస్తాన్తో బంధం తెగిపోతుంది. వివరంగా చెప్పాలంటే బలూచిస్తాన్లో చైనా ప్లాన్ బి ఇదే. ఈ షాకింగ్ విషయాలను పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా బయటపెట్టారు. రజా చెప్పిన దాని ప్రకారం చైనా అధ్యక్షుడు త్వరలో పాకిస్తాన్లో పర్యటించే అవకాశం ఉంది. ఆ పర్యటనలో ఓ కీలక ప్రకటన కూడా చేయొచ్చు. ఇక్కడ మరో షాకింగ్ విషయం కూడా ఉంది. కరాచీలో తన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోందట. జిన్పింగ్ పాకిస్తాన్ పర్యటనలో దీనికి సంబంధించిన ప్రకటన ఉండొచ్చని రజా చెబుతున్నాడు. కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ సొసైటీలో ప్రత్యేక స్థావరం నిర్మించాలనేది చైనా ప్లాన్. ఈ స్థావరంలో చైనా గూఢచర సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, 1000 పడకల ఆసుపత్రి, ఆధునిక కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు నిర్వహించే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పటిష్టంగా నిర్మిస్తారట. చైనా గూఢచర సంస్థ ఎంఎస్ఎస్ పాకిస్తాన్ సైన్యం నుండి రిటైర్డ్ అధికారుల్ని ప్రైవేటు భద్రతా దళంగా నియమించాలని యోచిస్తోందని రజా చెబుతున్నాడు. అదే నిజమైతే పాక్ ఆర్మీ చైనా సొంతం కావడం ఖాయం. పాక్ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం పాకిస్తాన్ చైనా మధ్య దౌత్య సంబంధాల క్షీణతకు జనరల్ అసీం మునీరే కారణమని చైనా పేర్కొంది. వ్యూహాత్మక పరిమితుల ముసుగులో పాకిస్తాన్ సైనిక నాయకత్వం చైనా ప్రయోజనాలకు సిపెక్ వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజింగ్ అభిప్రాయపడింది. ప్రతిస్పందనగా చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బలూచిస్తాన్లోని వేర్పాటువాద తిరుగుబాటుదారులతో రహస్య ఒప్పందం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇప్పటికే బలూచిస్తాన్లో చైనీయులపై దాడులు ఆగాయి. సో ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ని చైనా కబ్జా చేయబోతున్నట్టు తేల్చేస్తున్నాయి.